నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమిష్టి కృషితో పోలియో రహిత సమాజం. చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఏటుకూరు రోడ్లో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం. ఇరు పార్టీలకు కార్యకర్తలే బలమన్న పెమ్మసాని. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక. మహిళా సాధికారత కోసం ప్రధాని మోడీ కృషి. బీజేపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందన్న పురంధరేశ్వరి. ఈ నెల 5న యూనివర్సిటీ ఎదుట జైహో బీసీ సభ. వైసీపీ పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదన్న ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు. ఈ నెల 7న గుంటూరులో న్యాయ సాధన సభ విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతల పిలుపు. పల్స్ పోలియో కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరిగింది. 950 సెంటర్స్ ద్వారా 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేసే కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యహారంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చిన్నారులకు DMHO విజయలక్ష్మి పోలియో డ్రాప్స్ వేశారు. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిర్వహించారు. టీడీపీ జనసేన నేతలు రామాంజనేయులు, మాకినేని పెదరత్తయ్య, బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వరరావు, డేగల ప్రభాకర్, ఇతర నాయకులు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం కష్టపడతారని పెమ్మసాని చెప్పారు. వైసీపీ పాలనలో టీడీపీ జనసేన శ్రేణులపై అనేక కేసులు బనాయించారని, అయినా ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా ప్రజా సమస్యలపై పోరాటాలను కొనసాగించారని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ ఏ అదృష్టం చేసుకుందో తెలియదు కానీ, అన్నగారు ఏ ముహూర్తం రోజున ఈ పార్టీ పెట్టారో కానీ, ఇలాంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అని చెప్తా ఉన్నాను. అత్యంత అద్భుత భావజాలంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తరతరాలుగా అణగదొక్కబడుతున్నటువంటి వర్గాల తెగల కన్నీళ్లు తుడవడానికి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మీరు జనసేన పార్టీ చూసుకుంటే అదే విధమైనటువంటి భావజాలంతో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఒక మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తా ఉన్నాను. ఇటువంటి ఇద్దరి కలయికతో ఈ రాష్ట్రం చాలా ముందుకు పోబోతా ఉంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కొట్టారు, జైళ్లలో పెట్టారు, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు, బిల్లులు ఆపారు. అయినప్పటికీ కూడా తలవంచని తత్వంతో మీరు పోరాడుతున్నటువంటి మీ హృదయాలకి, మీ ధైర్యాలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆంబోతులకు ఆవులను సప్లై చేసే చరిత్ర చంద్రబాబుది అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఆంబోతు అంటే సహించేది లేదని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చెత్తపాలన చేశారు కాబట్టే ఆయనను ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు కారణం చంద్రబాబే అని ధ్వజమెత్తారు. కోడెల చనిపోయినా ఆ కుటుంబంపై చంద్రబాబుకు కక్ష పోలేదని, దానికి నిదర్శనం ఆ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకపోవటమేనని మంత్రి అంబటి అన్నారు. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలా పదే పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేశావో కూడా చిట్టా
తీస్తా జాగ్రత్త అని మనం చేస్తున్నా. అది కూడా చేసి అడ్రస్తో సహా చెప్తే నువ్వు మళ్ళీ ఏడవలసి వస్తుందయ్యా చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడేటప్పుడు కాస్త నాలికను కంట్రోల్ చేసుకుని మాట్లాడు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి కదా, 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఉంది నీకు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్, మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంబోతు అని వెంకయ్యకుండా ఆపేస్తాడు. ఆపి దమ్ముంటే చూస్తాను నేను. కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త, భయపడేవాడు కాదు, శత్రువులకు భయపడేవాడు కాదు, శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు. కానీ నీకు భయపడ్డాడు. నీ తత్వం వలన, నీ నిరాదరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం. కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాట్లాడు. నిజమేనయ్యా, వైసీపీ కారణమే అనుకుందాం. కాదు, వైసీపీ కారణం అయితే ఎంత సింపతి వస్తుంది. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మాయికో టికెట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు పక్కన పెట్టావు నాకు అర్థం కాలేదు. కక్ష ఇంకా పోలేదు నీకు. కోడెల శివప్రసాద్ మరణించినా కూడా కోడెల శివప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకోకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి, నీచుడివి. ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి, ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందని ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. అందుకే బీజేపీలో చేరేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారని పురంధరేశ్వరి చెప్పారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారిని పార్టీ కండువా కప్పి పురంధరేశ్వరి ఆహ్వానించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా సాధికారత కోసం ప్రధాని మోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. డ్వాక్రా లోన్లను 20 లక్షలకు పెంచారని, తద్వారా ఒక్కో మహిళకు 2 లక్షల రూపాయల వరకు వస్తున్నాయన్నారు. ఇది ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల పెరుగుతున్నటువంటి అభిమానానికి నిదర్శనం అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. మహిళా అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ కేవలం మహిళలకి సంరక్షణ కల్పించడం మాత్రమే కాదు, సాధికారతను అందించాలి అనేటువంటి కృత నిశ్చయంతో వారు చేసినటువంటి సేవలు ఇవాళ మహిళలు గుర్తించి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. డ్వాక్రా మహిళలు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు గ్రూపులు తీసుకున్నటువంటి లోను 2 లక్షల రూపాయలు ఉంటే ప్రతి ఒక్కరికి బహుశా ఆ గ్రూప్లో ఉన్నటువంటి 10 మంది మహిళలకి 20 వేలు వచ్చేవి. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అదే లోన్ ఏదైతే ఉందో దాన్ని 20 లక్షలకి పెంచి ఇవాళ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి 2 లక్షలు అందుకునే విధంగా వారు దారిని సుగమం చేయడం జరిగింది. సీఎం జగన్ తన పాలనలో బీసీల అభివృద్ధిని గాలికి వదిలేశారని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దువ్వారపు రామారావు మీడియాతో మాట్లాడారు. బీసీల అభ్యున్నతికి చంద్రబాబు 34 పథకాలను అమలు చేస్తే వాటిని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారని చెప్పారు. గత 5 ఏళ్లలో బీసీలపై అనేక దాడులు, హత్యలు జరిగాయని, వాటికి వైఎస్ జగన్ బాధ్యత వహించాలన్నారు. మార్చి 5న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ సభలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే చేపట్టే కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు రామారావు వెల్లడించారు. బీసీ సప్లాన్ని ప్రత్యేకంగా సుమారుగా 37,000 కోట్ల రూపాయలు 2014-19 మధ్య ఖర్చు పెట్టి బీసీలకి ఒక సప్లాన్ ద్వారా ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే, ఏదైతే బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక 20% కల్పించారో, ఆ 20% ఉన్న స్థానిక సంస్థల్లో ఉన్న బీసీలకు ఉన్న రిజర్వేషన్స్ 34% పెంచిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే 34% కోత కోయటం ద్వారా, తమ యొక్క అసమర్థత ద్వారా సుమారుగా బీసీలకున్న 34% స్థానిక సంస్థల రిజర్వేషన్స్ 24% కోత పెట్టి 16,800 పోస్టులు పోగొట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ బీసీ డిక్లరేషన్ సభను ఏర్పాటు చేస్తున్నాము.
ఆ సభకు బీసీ సోదరులంతా, బీసీ ప్రతినిధులంతా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అందరూ భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఒక బీసీ బిడ్డగా నేను బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 7న గుంటూరులో న్యాయ సాధన సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. రాజధానితో పాటు పునర్విభజన చట్టంలోని హామీలను పోరాడి సాధించుకుందాం అంటూ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, మాజీ మంత్రి జేడీ శ్రీరామ్ అన్నారు. డీసీసీ కార్యాలయంలో ఈశ్వర్రావు, ఉస్మాన్, వనుకూరి శ్రీనివాస్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మార్చి 7న గుంటూరులో నిర్వహించనున్న న్యాయ సాధన సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఢిల్లీని మించిన రాజధానిని ఇక్కడ నిర్మిస్తామని చెప్పిన ప్రధాని మోడీ మాటలు ఏమయ్యాయని మస్తాన్ వలీ, జేడీ శ్రీరామ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన టీడీపీ, వైసీపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ బీజేపీ వాళ్ళు తర్వాత ఏవో కుంటి సాకులు చెప్పి అవి కాకుండా చేశారు. వాటన్నిటిని కూడా ఎదుర్కొని పోరాడి మీ సహకారంతో అందరం కలిసి ఆ పునర్నిర్మాణ చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు అమలు చేసినట్లయితే బంగారు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కు ఉంటుంది. ప్రత్యేకంగా ఈ గుంటూరు, బాపట్ల, నరసరావుపేట ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి బాపట్లలో రేపల్లె నుండి ఒంగోలు వరకు తీర ప్రాంతం పర్యాటక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించవచ్చు. గోవా కన్నా మిన్నగా చేయొచ్చు. అదేవిధంగా మరి పరిశ్రమలు అక్కడ ప్రాన్ కల్చర్ ఉంది, వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక పరిశ్రమలు గుంటూరు, అక్కడ కొత్త జిల్లాలు వచ్చాయి. కొత్త జిల్లాలని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. గుంటూరు రాజధాని నగరంగా, మహానగరంగా మరి 2 విజయవాడ, గుంటూరు కలిసిపోయి మహానగరంగా చేయొచ్చు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మీకు అభయం ఇస్తుంది. ఇందిరా అభయం అనేటటువంటి పేరు మీద 5,000 రూపాయలు ప్రతి నెల ఆ కుటుంబానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం, సంవత్సరానికి 60,000 రూపాయలు నేరుగా పేద కుటుంబానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంది. ఆ విధమైన కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. అట్లానే తిరుపతిలో చూస్తే ప్రత్యేక హోదా, అదే వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో ఉండి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు కలిసి 10 సంవత్సరాలు ఇస్తామనేటటువంటి మాటని ఆ గ్రౌండ్ ద్వారాగా నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారిని లేదా రాజీనామాలు, ఎంపీలు రాజీనామా చేయించి 25 మంది పార్లమెంటు స్థానాలు ఇవ్వండి, నరేంద్ర మోడీ గొంతు మీద కాలేసి ప్రత్యేక హోదా తెస్తాననేటటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని కూడా షర్మిలమ్మ గారు, మరి అట్లానే సచిన్ పైలట్ గారు ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి మీద ప్రశ్నించడం జరిగింది. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని టీడీపీ నేత నసీర్ అహ్మద్ విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసానికి నాంది పలికారన్నారు. 7 లక్షల కోట్ల రూపాయల మేర అప్పు చేసి 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే సంక్షేమానికి ఖర్చు చేశారని, మిగతా డబ్బులు ఏం చేశారని ప్రశ్నించారు. జగన్ ప్రతిపక్ష నేతగా అమరావతికి మద్దతు ఇస్తున్నానని ప్రకటించి అధికారంలోకి రాగానే మాట మార్చారని విమర్శించారు. 3 రాజధానులంటూ అమరావతిని ధ్వంసం చేశారని మండిపడ్డారు. కేసుల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎంపీలు వైకాపాకు రాజీనామా చేశారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని హెచ్చరించారు. భరత్రెడ్డి మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు తెదేపా గెలవడం ఖాయమన్నారు. అందరూ కలిసి ఆ దిశగా పనిచేద్దామన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శన నిర్వహించారు. వైకాపాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. కార్యక్రమంలో తెదేపా గుంటూరు పార్లమెంట్ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, మిర్చియాడ్ మాజీ చైర్మన్ వెన్నా సాంబశివారెడ్డి, టీడీపీ నేత నసీర్ అహ్మద్, దాసరి రాజా మాస్టరు, కళ్లం రాజశేఖర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో యువత అందరూ కూడా నారా లోకేష్ గారికి జై కొట్టేటువంటి సమయం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రికి చేసుకోవడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందనడానికి ఇది తొలి మెట్టుగా మేము భావిస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ సిపికి కంచుకొట్టున్నటువంటి ఈ ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉందో బీటలు వారిందని భరత్ రెడ్డి గారు రాకతో ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
జనసేన కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, ఏ ప్రాబ్లం ఉన్నా నసీర్ గారు ఉన్నారు, నేనున్నాను, అలాగే ఇక్కడ పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. అందరం కలిసి మాట్లాడుకొని ఈసారి బూత్ లెవెల్ 100% నాకు సర్వే నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. గుంటూరు ఈస్ట్లో విపరీతమైన వ్యతిరేకత అయితే ఉంది. ఆ వ్యతిరేకతని బూత్ లెవెల్ ఓట్కి ఎలా తీసుకెళ్లాలనేది ప్రతి ఒక్క కార్యకర్త, జనసేన కార్యకర్త, టీడీపీ కార్యకర్త పనిచేయాలా. దాన్ని ఎలా ప్లాన్ చేద్దాం, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ అనేది మేము అందరం కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేస్తాం. 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసరావు తోటలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. మంత్రితో పాటు మేయర్ కావటి మనోహర్ నాయుడు, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. శంకర్ ఐ హాస్పిటల్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్, కొరటాల ఇందిరా శేషగిరిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య సిబిఎస్ఈ స్కూల్లో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలు నిర్వహించి డాక్టర్ తగు సలహాలు ఇచ్చారు. అలాగే అవసరమైన వారికి శంకర్ కంటి హాస్పిటళ్ల చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు పేదల కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఐ క్యాంప్ ద్వారా ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో గల నేత్ర ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారందరూ ఇక్కడికి వచ్చి అనేక విధాలైన నేత్ర లోపాలని గుర్తించి వాటికి కావలసిన మందులను మరియు ఎలాంటి సర్జరీస్నైనా సరే శంకర ఐ క్యాంప్ వాళ్ళు ఉచితంగా నిర్వహించడం జరుగుతోంది. నాకు యాక్చువల్గా 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇక్కడ చేసిన ఐ క్యాంపులు ఇప్పటికి కూడా గుర్తొస్తున్నాయి నాకు. చిలకడూరుపేటలో, ప్రతిపాడులో, సత్తెనపల్లిలో ఐ క్యాంపులు నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఆ రోజుల్లో జరిపాను. ఇప్పుడు ఈ క్యాంపు ముఖ్యంగా మానవతా వారు ఆధ్వర్యంలో జరుగుతున్నది. మరి శంకర నేత్రాలయ వాళ్ళ సహకారంతో మానవతా, తర్వాత రోటరీ క్లబ్, తర్వాత మా కేఐఎస్ చారిటబుల్ ట్రస్ట్, కొరిటాల ఇందిరా శేషగిరిరావు చారిటబుల్ ట్రస్ట్, ఈ ముగ్గురు ఆర్గనైజేషన్తో ఇది జరుగుతుంది. కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ప్రతి మానవుడికి ఉండవలసిన మానవత అనేది దృష్టిలో పెట్టుకొని ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, ఇందులో సుమారు 70,000 మంది సంస్థలో సభ్యులు ఉన్నారంటే చాలా గొప్ప విషయం. మరి ఈ సేవా సంస్థ వారు మరియు అలాగే గుంటూరు రోటరీ క్లబ్ ఆఫ్ వికాస్ మరియు కొరిటాల ఇందిరా శేషగిరిరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కంటి వైద్య శిబిరం విజయవంతం కావాలని, మరి గ్రామీణ వాతావరణంలోనే కాకుండా ఈరోజు పట్టణంలో కూడా ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషంగా ఉంది. అవగాహన సంస్థ 33వ వ్యవస్థాపక దినోత్సవం బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఆరోగ్య సభలో సీనియర్ సిటిజన్స్ కు ఉచితంగా వినికిడి సామర్థ్య పరీక్షలు చేశారు. గత 33 ఏళ్లుగా అవగాహన సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు వైద్య నిపుణులతో ఆరోగ్య సంబంధ సలహాలు, సూచనలు, మనము పాడుదాం వంటివి నిర్వహించడం హర్షణీయమని పలువురు ప్రముఖులు తెలిపారు. ఇన్ని సంవత్సరాలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ ఇంత సుదీర్ఘకాలం ప్రయాణం చేసింది నేనైతే మరొకటి చూడలేదని చెప్పడానికి నేను గర్వపడతాను. నేను మీ అందరినీ కోరేది ఈ సంస్థను మరింత కాలం ఇలాగే కార్యక్రమాలు నిర్వహింపజేయడానికి మనము సహకరిస్తూ ఇతరుల చేత కూడా సహకరింపజేయాలని, దానికి తగిన విరాళాలు, సభ్యత్వం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఆనాడు పెట్టిన సభ్యత్వం 200 రూపాయలు, 100 రూపాయలు, అది నెలకు చేస్తే బాగుంటుందని నా కోరిక. మన జీతాలు పెరిగాయి, మన ఆదాయాలు కూడా పెరిగాయి. ఇంకోటి పెద్దవాళ్ళు చెప్తారు, వీపు ఎప్పుడూ కూడా నోటిని కోరుకుంటుంది, వీపు నన్ను జాగ్రత్తగా చూడమని నోటిని కోరుకుంటుంది. పెద్దవాళ్ళు అంటే తప్పుగా మాట్లాడితే వీపు సాప్ అవుతుందనే దృష్టితోటి జాగ్రత్త, నా వీపును కాపాడని కోరుకుంటుంది. తర్వాత
నోరు మంచిదైతే ఊరు మంచిదే అనే సామెత కూడా ఉన్నది. నోరు మంచిదైతే మనం చక్కగా మాట్లాడామనుకోండి, అమ్మమ్మ అయ్యయ్య అని అడిగామనుకోండి, ఏదైనా కానీ ఇచ్చిపుచ్చుకోవటానికి సహాయం చేయటానికి ఎంతగానో దోహదపడుతుంది. అందువల్ల నోరు మంచిదైతే ఊరు మంచిదే. హిందూ కళాశాల బోటనీ డిపార్ట్మెంట్ అండ్ రీజనల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ సంస్థ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో మానవ జీవన విధానంలో ఔషధ మొక్కల పాత్రపై ఒక్కరోజు జాతీయ స్థాయి సింపోజియం నిర్వహించారు. వివిధ కళాశాలల నుండి 300కు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రముఖుల యొక్క ఉపన్యాసాలను ఆసక్తిగా విన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పిఎం ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. వైస్ ప్రిన్సిపాల్ కేవీఎస్ దుర్గా ప్రసాద్ డిపార్ట్మెంట్లో నిత్యం జరిగే కార్యక్రమాలను వివరించారు. కన్వీనర్ డాక్టర్ కృష్ణ సింపోజియం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. గౌరవ అతిథి చెరువు రామకృష్ణమూర్తి విద్యార్థులను అభినందించారు. బోటనీ విభాగాధిపతి డాక్టర్ మాధవి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి వేణుగోపాల్ ఇటువంటి సమావేశాలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో ఔషధ మొక్కల పట్ల అవగాహన మరింత మెరుగుపడుతుందని తెలియజేశారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ డాక్టర్ కాళిదాసు అతిథులను సత్కరించారు. ఇటువంటి సింపోజియమ్స్ అనేవి, అంటే దిస్ టైప్ ఆఫ్ సింపోజియమ్స్ అనేవి ఫ్యూచర్లో కూడా చాలా జరిగితే కానీ మన ట్రెడిషనల్ మెడిసినల్ వాల్యూస్ అవన్నీ వాటికి కూడా ఉపయోగం అనేది మీ పిల్లలకు మీకు బాగా తెలియాలి. కాబట్టి మీ పిల్లలకి అందరికీ తెలియాలి అంటే ఇట్లాంటి సింపోజియంకి ఏ కాలేజీలో అయినా అటెండ్ అవ్వండి. నేను ఒక హిందూ కాలేజీలో అటెండ్ అవ్వమని చెప్పరు, కానీ ఏ కాలేజీలో జరిగిన అటెండ్ అవ్వండి. అక్కడి నుంచి మీరు కనీసం కొంచెం అంటే కొంత నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఆటోమేటిక్గా మీరు పీజీ అయిపోయి కొంత ఇవాళ ఈ ఫీల్డ్ కూడా ఏంటంటే మంచి రీసెర్చ్ ఫీల్డ్. చాలా వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా వాళ్ళంతా రీసెర్చ్ చేసిన వాళ్ళు, ఆ ఫీల్డ్ మీద చాలా పట్టున్నవాళ్ళు. అందుకని మీరందరూ కూడా బాగా దీని నుంచి ఇట్లాంటి ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ జీవీఆర్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో డాక్టర్ వై ప్రతాప్ రెడ్డికి ఘన సత్కారం జరిగింది. మెకానికల్ విభాగంలో పీహెచ్డీ సాధించిన ప్రతాప్ రెడ్డిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని లక్ష్య సాధనలో ముందుకు సాగాలని పీటీఎల్ఎఫ్ సెక్రటరీ వీరయ్య అన్నారు. కష్టపడితే విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని డాక్టర్ ప్రతాప్ రెడ్డి సూచించారు. డాక్టర్ వై ప్రతాప్ రెడ్డి గారికి జీవీఆర్ తరఫున, మరి ముఖ్యంగా ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సెక్రటరీగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు జీవీఆర్లో ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన గౌరవించడం ఒకటి, ఆయన ఇన్స్పిరేషన్గా మా ఈసెట్ ఎంసెట్ పిల్లలకి చూపించి ఒక మార్గాన్ని ఆయన చూసి నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము పెట్టడం జరిగింది. ఆ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రేపు రాబోయే ఈసెట్ మే 8వ తారీఖు జరగబోయే ఎగ్జామ్లో స్టేట్ ర్యాంక్స్తో వాళ్ళు కనుక సాధించినట్టయితే ఇదే డాక్టర్ గారి చేతుల మీదుగా, ప్రతాప్ రెడ్డి గారి చేతుల మీదుగా మంచి క్యాష్ ప్రైజ్ వాళ్ళకి ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. టీడీపీ గుంటూరు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వేమూరు మైనర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడ్డ మహాసేన రాజేష్ పై అసత్య ప్రచారాలు చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ సమావేశంలో లింగంగుంట్ల ఆదాం, బత్తుల భాస్కర్, కంచర్ల దేవ, మరియదాసు తదితరులు పాల్గొన్నారు. మరి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి మరి గట్టి కసరత్తు చేసి ధీటైన అభ్యర్థులు పెడతాం వల్ల దాంట్లో కూడా మహాసేన రాజేష్ మరి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి దారుణాలని, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని, ఎత్తేసినటువంటి 27 సంక్షేమ పథకాలని మరి మహాసేన రాజేష్ గారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సందర్భం మనందరం చూసాం. ఇదే క్రమంలో మరి మహాసేన రాజేష్ గారు అసెంబ్లీకి వస్తే మరి మన యొక్క వాణి కానీ మన యొక్క ఉనికి కానీ కోల్పోతుంది. కాబట్టి అతన్ని ఎట్లయినా సరే అడ్డుకోవాలి, మహాసేన రాజేష్ని అడ్డుకోవాలనే ఆలోచనతో మరి వైసీపీ చేస్తున్నటువంటి మైండ్ గేమ్ని ప్రజలు కూడా గమనించాలని వికాస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మారుతినగర్లోని న్యూ అపోస్తలిక్ చర్చ్ ప్రాంగణంలో గుంటూరు వికాస్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని వికాస్ హాస్పిటల్ డైరెక్టర్ గల్లా మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ
గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకు అతి తక్కువ ధరల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వికాస్ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ప్రముఖ డాక్టర్లచే సూచనలు, సలహాలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సంఘ కాపరి ఫాస్టర్ రెవరెండ్ సమర్పణరావు మాట్లాడుతూ అడిగిన వెంటనే అన్ని విధాలుగా తమకు తోడ్పాటు అందించి సహకరించిన వికాస్ హాస్పిటల్ డైరెక్టర్ గల్లా మాధవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 700 మంది ప్రజలు పాల్గొని వైద్య సేవలను పొందడం జరిగిందని, వీరందరికీ ఉచితంగా మందులు మరియు హెల్త్ కార్డులు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్ హాస్పిటల్ డాక్టర్లు మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అండ్ పొద్దున్న నుంచి కూడా మా డాక్టర్స్ టీం అందరూ ఇక్కడ ఉండి వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి వైద్యాన్ని అందించి వాళ్ళకి ఏమేం చేయాలో వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేసి కావాల్సినవి అందించారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఉచిత వైద్య శిబిరంలో కావాల్సిన వారికి కావాల్సిన రీతిలో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ కొంతమందికి హెల్త్ కార్డుని రాయితీతో ఇవ్వడం జరిగింది. వారందరూ ఈ సేవల్ని వినియోగించుకుంటూ అవసరమైన వాళ్ళు రేపు హాస్పిటల్కి కూడా విజిట్ చేసి వాళ్ళు ఆ వైద్యాన్ని మా వికాస్ హాస్పిటల్లో సక్రమైన వైద్యాన్ని మీరందరూ పొందవలసిందిగా కోరుకుంటున్నాను. వికాస్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేడం గారి సహకారంతో హాస్పిటల్ సిఇఓ గారి పరిచయం ద్వారా కేవలం పేదలకి, అనారోగ్యులకి సేవ చేయాలనేటువంటి ఆలోచన దృక్పథం మాది. దాంతో భాగంగా మేడం గారిని కలిసినప్పుడు మరి ఇలాంటి వైద్యం చేద్దాం, అన్ని రకాల అనారోగ్యులకి వైద్యం ఉచితంగా ఇద్దాం అన్న ఉద్దేశంతో మేడం గారు స్పందించారు. ఇప్పటికే ఒక 500 మందికి వైద్యం చేయడం, మందులు ఇవ్వడం ఉచితంగా చేశారు. హెల్త్ కార్డు చారువాక యువజన సంఘం మొదటి దళిత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 22వ వర్ధంతి కార్యక్రమం అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చిన్నం డేవిడ్ విలియం, మద్దు ప్రేమజ్యోతి బాబు, బత్తుల అనిల్, సముద్రాల కోటేశ్వరరావు, వేముల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఉన్నతమైనటువంటి పదవి చేసినటువంటి నాయకుడు బాలయోగి గారు, ఆయన మరి కోనసీమలో ఎంతో పేరు గాంచినటువంటి నాయకుడు. అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని మరి పుణ్యపుచ్చుకొని ఆయన ఎంతో సర్వీస్ చేశాడు జాతికి. అలాగే ఈరోజు మరి మా అన్నగారు అయినటువంటి భారత జాతికే తీరం లోటుగా మేము భావిస్తూ ఉన్నాము. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఆశయాలను మరి మేమందరం ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాము. కొత్తపేటలోని జలగం రామారావు మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన పోలియో కేంద్రంలో డాక్టర్ శనక్కాయల రాజకుమారి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ 2 చుక్కలు 2 డోసులు పోలియోని నివారించవచ్చునని అన్నారు. జాగ్రత్తగా 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ పోలియో చుక్కలు వేస్తే పోలియో రాకుండా ఉంటుందని అన్నారు. 2 చుక్కలు 2 డోసులు పోలియో నివారించవచ్చు. జాగ్రత్తగా 5 ఇయర్స్ కన్నా బిలో చిల్డ్రన్ ఈ డోసులు జాగ్రత్తగా వేసుకుంటే పోలియో లేకుండా ఉంటుంది. మన ఇండియాలో పోలియో లేదు, కానీ బయట ఇంకా ఉన్నాయి ఈ కేసులు. సో జాగ్రత్తగా ఈ 2 చుక్కలు 2 డోసులు జాగ్రత్తగా మర్చిపోకుండా వేసుకోండి. మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకి ప్రజలు సాదర స్వాగతం పలికారు. క్రోసూరు కొండకింద బజార్లో పర్యటించిన ఎమ్మెల్యేకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు ఆటంకాలు లేకుండా అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశారని, సంక్షేమ పథకాలు కూడా సమయానికి వాలంటీర్లు ఇంటికొచ్చి అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల కోసమేనని, వాటిని వినియోగించుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ను గెలిపించాలని కోరారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నోడల్ అధికారులుగా ఉన్న పోలీసు అధికారులతో గుంటూరు అడ్మిన్ అడిషనల్ ఎస్పీ జీవీ రమణమూర్తి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలను మరియు పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం ఈ రోజు జీఎంసీ కౌన్సిల్ హాల్లో నిర్వహించబడుతుందని కమిషనర్ కీర్తి చెక్కూరి తెలిపారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్థానికంగా పరిష్కారం కాని సమస్యలపై అర్జీలు ఇవ్వవచ్చని తెలిపారు. సుసంపన్నమైన యథార్థ రామాయణ హరికథా గానం స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అన్నమయ్య కళావేదికపై శ్రీ మదజాడాది భట్ల నారాయణదాస కథాగాన కళా పరిషత్ ఆధ్వర్యంలో నారాయణదాసు 159వ జయంతి 79వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం భాగవతారిణి జయంతి సావిత్రి నిర్వహిస్తున్న యథార్థ రామాయణ నవాహం యుద్దకాండ శ్రీరామ పట్టాభిషేకంతో సుసంపన్నమయ్యాయి. ఈ సందర్భంగా సంస్థ వారు కళాకారులను ఘనంగా సత్కరించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు శ్రీ హెచ్ మస్తానయ్య తదితర పాలకవర్గం కళాకారులను సత్కరించారు. ప్రసాదాలను అందజేశారు. వయోలిన్పై చావలి శ్రీనివాస్, మృదంగంపై ఎం నగధరరావు వాయిద్య సహకారాన్ని అందించారు. కర్రా సూర్యనారాయణదాసు, ఉపాధ్యాయుల రాజరాజేశ్వరి, కర్రా కామేశ్వరీదేవి, గంటా సావిత్రిదేవి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మదజాడాదిభట్ల నారాయణదాస కథాగాన కళాపరిషత్తు వారు గత 9 రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి నారాయణదాస్ గారు రచించిన శ్రీ యథార్థ రామాయణం అనే హరికథాగాన యజ్ఞాన్ని ఈ రోజుతో సమాప్తి చేసుకున్నాం. హరికథా కళాకారిణి భాగవతారిణి సుప్రసిద్ధ కళాకారిణి శ్రీమతి జయంతి సావిత్రి గారు దీన్ని అత్యద్భుతంగా నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సోషియాలజీ మరియు సోషల్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల జాతీయ సదస్సు ఘనంగా ముగిసింది. ముగింపు సదస్సుకు వర్సిటీ సోషియాలజీ మరియు సోషల్ వర్క్స్ విభాగాధిపతి సదస్సు డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యూనివర్సిటీ రెక్టర్ ఆచార్య పి వరప్రసాద్ మూర్తి మాట్లాడుతూ నేటి సమాజంలో స్వచ్ఛంద సేవా సంస్థలు తిరుగులేని శక్తిగా మారాయని తెలిపారు. పేదలు, నిరుపేదలు, నిర్లక్ష్యానికి గురైన వయోవృద్ధులు, బాల కార్మికులు, రోగులు, అణగారిన వర్గాలకు సేవలు అందించడంలో ఎన్జీఓల పాత్ర ప్రాముఖ్యమైనదని అన్నారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సోషల్ సైన్స్ డీన్ ఆచార్య జీవి రమణ మాట్లాడుతూ ఎన్జీఓలపై ఒకరు సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. అనంతరం అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఆర్సీఎం యూపీ స్కూల్ కొరటిపాడు నందు జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా బృందం పాల్గొంది. ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎస్ఓసీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిండు జీవితాన్ని కాపాడడానికి 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక కార్యదర్శి ఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కంచికామకోటి మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొమ్మిడాయల కృష్ణమూర్తి, డిఎంఎస్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, మాదాల రత్నగిరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా లాంగ్ సర్వీస్ చేసిన వారికి అవార్డులు అందించారు. ఆటపాటల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ శంకర కంటి ఆసుపత్రి సేవలను కొనియాడారు. సమాప్తం. నమస్కారం.